నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 2. అలాగే నేను ఈ వారం రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు. అంటే 2 వీక్స్ నుంచి నాకు కాస్త డబుల్ టైఫాయిడ్ వచ్చింది. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఈ వీక్ మొత్తం నాకు హాలిడేసే కాబట్టి ఇంక స్ట్రెయిట్‌గా నేను లుక్కిజంని అప్లోడ్ చేద్దామని ప్లాన్ ఏస్తున్నాను. ఇంకా వన్ పీస్ కూడా వస్తది. బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే నేను అనుకున్న ముందు చెప్పిన దాని ప్రకారం ఏందంటే, ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూడలేదో దాన్ని చూసేసేయండి. మన పార్ట్ 2 మన డానియల్ పార్క్ తన సెకండ్ బాడీని చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాడు. ప్లస్ తన స్కూల్‌లో కూడా మంచి రిప్రజెంటేషన్ తెచ్చుకున్నాడు. దాని తర్వాత మన డానియల్ ఎలా తన స్టోరీని కంటిన్యూ చేస్తారని చెప్పి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా అలాగే నేను లాస్ట్ ఎపిసోడ్‌లో ఆపినట్టుగానే మనం గమ్ లాడుతూ మనోడు ఫైట్ చేశాడు. అది మనం లావు బాడీతో కూడా. అలా మనోడు కాస్త తన లావు బాడీని కూడా ఫేమస్ చేయడానికి ట్రై చేశాడు జోయి పార్క్ దగ్గర. అలాగా మన గంగం లాడాడు కూడా ఓడిచ్చేసాడు. ఈ ఆర్క్‌లో మనకేం కనపడుతుందంటే, నాకు క్లిప్స్ దొరకలేదు దానికోసం నేను చెప్తున్నాను. ఈ ఆర్క్‌లో మనకేం దొరకద్దంటే, మన డానియల్‌కి స్కూల్‌లో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. లైక్ మన ఇంటర్మీడియేట్ గాని ఎలా జరుగుతుంటే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి చూడండి. అలాగా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. దానివల్ల ఆ ఎగ్జామ్స్‌లో మన డానియల్ ఎలా ఉన్నాడు? ప్లస్ మనకి 2 బాడీస్ ఉన్నాయి. అసలు ఆ 2 బాడీ కాన్సెప్ట్ ఏందని చెప్పి మనోడు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడనేది ఈ ఈ ఇది చెప్తానని దీంట్లో ప్లస్ నేను 3 ఆర్క్స్‌ని కవర్ చేయబోతున్నాను. ఇంక మనం మిడ్ టర్మ్‌లోకి దిగిపోదాం. కానీండి గాయ్స్, ఇంకిక్కడ చూస్తే మన డానియల్‌కి 2 బాడీస్ ఉంటాయి. ప్లస్ ఆ 2 బాడీస్ చాలా వరకు ఫిట్‌గా ఉంటాయి. ప్లస్ నేను ఎటువంటి ఎక్సర్సైజ్ చెప్పినా కానీ మన 2 బాడీస్ చాలా బాగుంటాయి. ఆ బాడీస్ చాలా వరకు పవర్‌ఫుల్ చేయొచ్చు. చాలా వరకు స్కిల్స్ ఉన్నాయి. ప్లస్ మనోడు అనుకుంటా ఉంటాడు, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ బాడీ కూడా అలాగే ఉంటది. అంటే అబ్బా! అసలేం జరగదు. ఈ బాడీ కూడా అంత బ్రెయిన్‌గా ఉండదు. బాడీ ఎట్టుంటదో బ్రెయిన్ కూడా అట్టే ఉంటది కాబట్టి. ఇంకా అక్కడ చూస్తా ఉంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, "అమ్మ ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి. నాకు ఇలా ఫీజ్ కావాలని" చెప్పి రమ్మని అడుగుంటాడు. ప్లస్ తన అమ్మ కూడా ఫీజ్ ఇస్తా అని చెప్పి చెప్పుకుంటూ "నువ్వు బాగా చదువుకో డానియల్" అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటది. తర్వాత నేను బాగా చదవాలని చెప్పి అనుకుంటాడు. ప్లస్ అప్పుడు మనోడికి రెస్టారెంట్‌లో తరువు అని చెప్పి గల వాళ్ళ అమ్మ పని చేస్తుందని అర్థం చేసుకుంటాడు. ప్లస్ వాళ్ళ అమ్మ కోసం టాపర్ అవ్వాలని చెప్పి తను బాగా చదవాలని చెప్పి అనుకుంటాడు. అలాగే తన 2 బాడీస్‌ని యూజ్ చేయాలని చెప్పి ప్లాన్ వేసేసి ఉంటాడు. అలాగే తను మన చిన్న బాడీలో వాడు చదువుకుంటా ఉంటాడు. పెద్ద బాడీలో చదువుకోవచ్చు అని చెప్పి అలా 24 అవర్స్ చదువుకుంటాడని చెప్పి ప్లస్ కాలేజ్‌లో కూడా ఫ్రెండ్స్‌తో పాటు చదువుకోవచ్చు అని చెప్పి స్కూల్‌కి వచ్చిన తర్వాత జేక్‌తో పాటు చదువుకుంటాడు. ఇంకా జేక్ అనేది క్లాస్‌కి ఫస్ట్ వస్తూ ఉంటాడు. అలా జేక్ దగ్గరికి వచ్చి నేను చదవాలని చెప్పి అడిగేసరికి జేక్ కూడా మనకు తెలిసిన విషయంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే మన జేక్ కూడా చదివిపిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన డానియల్ ఇంకా జేక్ ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉంటారు. దాన్ని చూసి మన అమ్మాయిలందరూ ఫ్లాట్, ఎందుకంటే ఇద్దరు హ్యాండ్సమ్ పీపుల్ ఉన్నారు అసలు. ఇంకా దాన్ని చూసి మన ఇంకా అంతా హ్యాపీ ఫీల్ అవుతాం అందరు క్లాస్ కూడా. ఇక్కడ చూస్తే మానిటర్ గాడు చాలా బాధపడతాం. ఎందుకంటే వాడు బుల్లీ ఇట్లా చదువుతున్నాడంటే నా పోస్ట్ కూడా ఎగిరిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలా బాధపడుతుంటాడు. అతను డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన బుల్లీ అని అట్టే తెలుసు కదా, మధ్యలో వన్ పీస్ చెప్తాను అంటే వన్ పీస్ అట్టని చెప్పాలని చెప్పి ప్లాన్ వేస్తాం కాబట్టి దాన్ని ఇక్కడ నేను చూస్తామంటే వీళ్ళతో మాట్లాడుకుంటూ ప్లస్ అలాగే చూసుకుంటూ ఉంటారు స్కూల్లో. ప్లస్ మన లైబ్రరీకి కూడా వెళ్ళి ఉంటాడు. అది ఎవడో కాదు, మన దేకుతో పాటు ఇద్దరు వెళ్ళి లైబ్రరీలో కూడా పోయి చదువుకునే దానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే వెళ్ళి చదువుకుంటూ అలా చూస్తుంటే మన లైబ్రరీలో తెలిసిన విషయం కదా, మన పాపులారిటీ కోసం ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ మన దేకు కూడా 15 నెంబర్ వచ్చింటాడు. ప్లస్ పాపరా టీవీలో కూడా మనోడు ఫేమస్ అవుతున్నాడు, టాప్ 100లోకి వచ్చేసి ఉంటాడు. ప్లస్ అలా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డానియల్ నీ వల్లే అని చెప్పి చెప్పుంటాడు. ఇక్కడ చూసిన తన మోటార్ అదే తన లావు బాడీని ఇంకా దేగు బాడీని రెండింటిని సేమ్ అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకే పాసిబిలిటీలో ఉన్నారు కాబట్టి ఇంకా అలా 8-4 వరకు అలా చదువుకుంటూ అలా రోజు అలా చేసుకుంటాడు. ప్లస్ మన జై కూడా దానికి కొన్ని సీరీస్ ఇచ్చుంటాడు. అలా తన స్టడీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మన డానియల్ కాస్త బాగా చదివేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మని ఈసారి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అలాగే జేక్‌తో పాటు ఇద్దరు చదివేసారు మంచి ప్లాన్ వస్తుంది. మానిటర్ మాత్రం బాగా కోపపడతా ఉంటాడు. ప్లస్ 5-7 అయితే మన లైబ్రరీలో చదువుతూ ఉంటాడు మన డానియల్ గాడు. 5-7 ఈజీగా లైబ్రరీలో కొట్టేస్తూ ఉంటాడు. ప్లస్ మన మానిటర్ గాడు అయితే బాగా కోపడతా ఉంటాడు. అలాగే 5-7 మన లైబ్రరీలో చదువుతూ మన దిక్కు కూడా టాప్ 5 కాబట్టి బాగా చేస్తూ ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ చూసి మన ఇద్దరిని ఒక స్లేవ్ ఇంకా మాస్టర్ లాగా చూస్తా ఉంటాడు. కానీ అది డేగు గాడి మైండ్‌సెట్ మాత్రం చాలా ఇంప్రూవ్ వసంత్ అలాంటివి ఏం ఆలోచించడు. మన ఫ్రెండ్ అంటే ఫ్రెండ్‌గానే చూస్తా ఉంటాడు. అలాగే ప్లస్ మన డానియల్ కూడా అలాగే ఆలోచిస్తా ఉంటాడు. దాన్ని ఇక్కడ నుంచి చూస్తా ఉంటే జోయితో పాటు మనోడు 8-11 ఇక్కడ అక్కడ చదువుతూ ఉంటాడు. అదే మన రెస్టారెంట్‌లో. అలాగే తన పంపం చూస్తూ తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాన్ని కానీ చూస్తుంటే అలా చదువుకుంటూ 11 వరకు చదివేసి ప్లస్ తన 2 బాడీస్‌ని 2 కవర్ చేసుకుంటూ 24 అవర్స్ చదువుతుంటాడు. ఇంకా మనం నిద్రపోవాల్సిన అవసరం లేదు. తన బాడీ నిద్రపోతే ఇంకా ఎక్సైట్ అయిపోతుంది. తన దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 బాడీస్‌ని వాడుకుంటూ ఉంటాడు. అలాగే మన డానియల్ చాలా ఈజీగా చదువుకుంటూ చాలా గట్టిగానే అవుతూ ఉంటాడు. అలా ఎట్టంటే టాప్ కొట్టేయాలని చెప్పి ఖచ్చితంగా నేను టాప్ కొట్టేస్తా అని చెప్పి చదువుకుంటాడు. అలాగే ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసి ఉంటది. మన డానియల్ గాడు అలాగా ఒక ఎగ్జామ్ అనేది బాగానే రాస్తూ ఉంటాడు. ప్లస్
మనోడు కొన్ని కొన్ని క్వెషన్స్ బాగా వచ్చుంటాయి. వాటినన్నిటిని సాల్వ్ చేస్తూ ఉంటాడు. తనని నేను చూస్తా ఉంటే తనకి ఎగ్జామ్‌లు చాలా వరకు ఇష్టం. చాలా విజిట్ అయిన గుట్ట అంటే తను చాలా వరకు స్టడీ చేసినట్లు అని చెప్పి ప్లస్ తను చదువుకుంటూ ప్లస్ నేను అంత కష్టపడిన దానికి తను ట్యుటోరియల్స్ తీసుకున్న ప్రతి దానికి తను ఎట్లా ప్రూవ్ చేయాలని చెప్పి అనుకుంటా. కానీ తను మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మాత్రం పాంపాం గుట్ట వస్తాను. ఎందుకంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఏం చదవకుండా పాంపాం వచ్చి ఉంటది. సర్లే పోతే పోయిందిలే అని చెప్పి మనోడు పనుకునేసి ఉంటాడు. అలా పనుకుంటూ ఈ క్వెషన్ ఎట్లా బాగా రాయాలని చెప్పి అప్పుడే మన చిన్నపాడు ఇలా లేసేసి ఉంటాడు. తను చిన్నపాడు ఇలా లేసేసి వెంటనే నేను లేసేసాను అని చెప్పి తను సరే ఏ క్వెషన్ కరెక్ట్ రాసాను అని చెప్పి చెక్ చేసుకుంటా అని చెప్పి తను అలాగా చెక్ చేసుకుంటూ ఉంటాడు. ప్లస్ అలా చెక్ చేసుకుంటూ ఓహ్! ఈ క్వెషన్ తప్పు రాసాను. ఓహ్! ఆ క్వెషన్ తప్పు రాసాను అని చెప్పి తన క్వెషన్స్ అనేవి వెరిఫై చేసుకుంటూ ఉంటాడు మన డానియల్ గాడు. అలాగా మన డానియల్ గాడు కొన్ని క్వెషన్స్ అనేది వెరిఫై చేసుకుంటూ చాలా బాగుందని చెప్పి అలా చదువుతూ ఓకే. ఈ ఫార్ములా బాలేదు. ఈ ఫార్ములా కరెక్ట్‌గా రాయాల్సిందేంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ మన డానియల్ మన చిన్న బాడీలో కూడా పడుకునేసి ఉంటాడు. అలా పెద్ద బాడీలోకి సడెన్‌గా లేసేసి ఓహ్! నేను బాడీ వచ్చేసాను. ఆహా! ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తాను. మన ఇప్పుడు ఈ బాడీలో ఎగ్జామ్ చేస్తున్నాడు. అంటే ఇక నేను చీట్ చేయొచ్చు అని చెప్పి మన డానియల్ గాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాడు. అలా తను చీట్ చేస్తూ నిద్రపోయి లేసి అలా 2 బాడీస్ కవర్ చేసుకుంటూ మనోడు ఈజీగా చదువుతూ అలా ఎగ్జామ్ మొత్తం రాసేస్తూ ఉంటాడు. అలాగా మన డానియల్ గాడు చాలా వరకు వెనకోడికి కూడా చూపిస్తూ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇది అది కాదని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా కిండల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ లేసిన వెంటనే పక్క రోజు మన డానియల్ గాడు క్లాస్ ఫస్ట్ వచ్చేసి ఉంటాడు. దాన్ని చూసి మన మోటివేసి ఇంకా అమ్మాయిలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మాయిలు హ్యాపీగా ఫీల్ అవుతాం. మనతో మాత్రం ఈడు అటు వచ్చాడురా అని చెప్పి అలా జేక్ పడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడని చెప్పి ఇది మీరు ఆ విధంగా అనుకోబాకండి గాయ్స్. ఇక మన జేక్ గాడు చూస్తుంటే ఎగిరిపోయిందిరా నీది అని అనుకుంటా ఉంటాడు. ఇంక ఇక్కడ చూస్తే క్లాస్ మంచిగా నా పోస్ట్ ఎగిరిపోయింది అని చెప్పి ఇంక ఇలా బాధపడుతూ ఉంటాడు. మీరా దగ్గర ఏడ పోద్దని చెప్పి మన జేక్ గాడు అనుకుంటా ఉంటాడు. జాక్ ఇంకా అలాగా వాళ్ళు అనుకుంటూ ఉంటాడు. తర్వాత క్లాస్ అటెండ్ చేసి ఏడుస్తున్నాడు ఏమైందని చెప్పి కనుక్కోడానికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే మనకు దానివల్ల ఎగిరిపోద్దని చెప్పి జోయి కూడా ఓహ్! నువ్వు బాగా చదివి బాగా పాస్ అయినట్టున్నావు సూపర్ అని చెప్పి అవును ఆ పిగ్గి ఎక్కడున్నా అని చెప్పి అడుగుతుంటే ఓహ్! ఇంకా తన పిగ్గి గురించి ఇంకా మన రెస్పెక్ట్ ఉన్నట్టుంది. పిగ్గి స్టోర్‌లోనే పని చేస్తూ ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటాడు. డేకి కూడా మంచిగా హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళందరూ చీటీ అని ప్లాన్ వేసి ఉంటాడు. దాంట్లో డానియల్ గాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఇలా ఫస్ట్ వచ్చేసా అని చెప్పి ఉంటాడు. ఇంకో వాళ్ళ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ డానియల్ గాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను ఫేక్ అదే చీటింగ్ చేసి వచ్చానని చెప్పి తండ్రి అక్కడ చూసుకుంటూ ఇంకా అలాగా మిడ్ టర్మ్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ మనం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా బాగా చేయని చెప్పి ప్లస్ మనం వాకింగ్ చేయని చెప్పి తను బరువు తగ్గించుకోని చెప్పి ట్రై చేస్తూ పరిగిస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే వాస్కో గాడు చూసి ఈ ప్లేస్‌లో ఎవరైనా ఉంటా కానీ కామెడీ చేస్తున్నాడు ఫ్యాట్ ఇక్కడ పిగ్గి అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తా అంటే మన వాస్కో మొత్తం అలా కాదు తను సపోర్ట్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఇక్కడ వింటాను మారిన తర్వాత ఇంకా మనోళ్ళు స్కూల్ మొత్తం ట్రిప్‌కి వెళ్ళి ఉంటాడు. అది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మన డాడీ చాలా ఫ్యాషన్‌గా వచ్చేసరికి అమ్మాయి ఇంకా పడిపోతూ ఉంటాడు. ఇంకా అలాగా స్టూడెంట్స్ అన్న లైన్‌లో వెళ్ళి బూజ్ క్యామ్ యాప్‌కి వెళ్తూ ఉంటాడు. ఇది ఆర్క్ బూజ్ కామ్ ఆర్క్ నాకు తిరగట్లేదు. ఇంకా అలా మనోళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మనం లోపల వెళ్ళినప్పుడు తను వచ్చిన ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ కూడా కూర్చునేసరికి ఇంక మన ఫ్రెండ్స్ అందరూ వెనక్కి రారే డానియల్ అని చెప్పి అరిచేసరికి ఇంక మనోడు కాడ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ సీట్ ఉంటే ఇంకా వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎంజాయ్‌మెంట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఒక్కొక్క గేమ్ ఆడుకుంటూ అలా మనోడు మీరా చేయి తాకాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అదే గేమ్‌లో మీరా చేయి తాకుంటాడు. నేను తాకనని చెప్పి అరుస్తా కానీ ఇంక చూస్తుంటే డానియల్ గాడు ఇంక వీళ్ళందరూ మాట్లాడుకునేసరికి ఇది చాలా ఫన్నీగా ఉన్నట్టు అనుకునేసరికి నెక్స్ట్ సీన్‌లో అయితే మనం ఆర్కిటెక్చర్ గ్రూప్‌లో చూపిస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంక అందరూ చాలా హ్యాపీ చాలా కోపంగా వీళ్ళంతా సీరియస్ మోడ్‌లో ఉంటాడు. నెక్స్ట్ ఇట్లా అమ్మాయిలతో మంచి ఫ్లెక్స్ చేస్తూ ఉంటాడు ఎవడో. తనని సీన్ కట్ చేసి స్టడీ ఇంకా బూస్‌కమ్ యాడ్‌కి వచ్చేస్తుంటాడు. ఇంక వీళ్ళందరూ అక్కడ ఫైటింగ్ మిషన్‌ని మీరాని ఇంప్రెస్ చేసానికి ట్రై చేస్తుంటే దాన్ని బ్రేక్ చేసింది. దాన్ని బ్రేక్ చేసి మన వాస్కో తిను ర్యాపర్ అది మన డ్యూక్ జైట్‌లో ఓడిపోయాడు కదా! నువ్వు ఒక మగాడివేనా రా నన్ను బీట్ చేయలేకపోయావు అని చెప్తుంటే ఆహా! అట్లా అంటావా సరే అది కానీ నువ్వు బీట్ చేసి నేను బీట్ చేస్తా అని చెప్పి తను హ్యామ్ రెస్లింగ్ యాప్‌లో దాంట్లో పోయి దాన్ని పగలగొట్టేస్తుంటాడు. అలాగే ఇద్దరు తిట్టుకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడికి వచ్చి వాస్కో ఇంకా డానియల్ వచ్చి ఉంటాడు. వాళ్ళు వచ్చి మొత్తం దాని రెండిటిని పగలగొట్టేసి ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళంతా షాక్ అయిపోతున్నారు. వీళ్ళేంది వీళ్ళు ఇట్టున్నారని చెప్పి దానిలో ఏదో సీన్ కట్ చేస్తాడు. ఇంకా వాళ్ళందరూ బస్సులో వెళ్తుంటారు. అదే ఆగి అంటుంటారు. ప్లస్ ఇంకా అందరూ వెళ్తూ అయినా ఇంకా ర్యాపర్స్ ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఏంది అట్టున్నారని చెప్పి దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా డానియల్ ఇంకా అందరూ అరుచుకుంటూ ర్యాపర్స్ ఇంకా అందరూ చిన్నగా ఉంటాడు. ఇంకా అలాగా బూస్కా యాప్‌లోకి వచ్చేసి ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే 2 ఇన్‌స్టాగేటర్స్ ఉంటాడు. అందులో ఒక తెలిసిన విషయం కదా! మంచోడి దగ్గర అందరూ వెళ్ళి ఉంటాడు. లావర్ దగ్గరికి ఎవడు వెళ్ళాడు. అలా అందరూ మంచోడి దగ్గరికి వెళ్ళి ఫిదా అయిపోతా ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు బ్యాగ్ చెక్ చేయాలి ప్లీజ్ మాకు అలో చేయండి అని చెప్పి. అలా ఇలా బూస్ట్ కంపెనీ ఏమన్నట్టుంటే వాళ్ళు చిప్స్ ప్యాకెట్‌లో మండు ఇంకా చిప్స్ సిగరెట్ 2 తెచ్చుకొని ఉంటారు. దాన్ని చూసి మన వీళ్ళు పిల్లలు కదా నాయనా ఏంది ఇట్టున్నారు అని చెప్పి మనం ఇంకా కోపడుతూ ఉంటాడు. సరే ఇంక అని చెప్పి లోపలికి పంపించేస్తున్నారు. వాళ్ళు కొన్ని టాలెంట్స్ కొన్ని ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిట్‌గా ఉండాలని చెప్పి ఇంకా అలాగా ఫిట్‌గా ఉండాలని చెప్పి కొన్ని ఎక్సర్సైజ్ ఇతను పార్ట్ టైమ్ జాబ్ వాడు. తిని పేరు వచ్చి అదే జ్యూస్ జ్యూస్ అని పిలుద్దాం మనం. లావణ్ణి మోటా అని పిలుద్దాంలే ఏం కాదు. ఎందుకంటే తన పేరు నాకు తెలియదు. అలా చూస్తామంటే మోటా వాడు చాలా కోపడుతూ ఉంటాడు. ఎందుకంటే అమ్మాయిలందరూ వాడినే చూస్తున్నారని చెప్పి ఇది చాలా విచిత్రం ఆర్క్ ఇది. దీన్ని కాస్త జాగ్రత్తగా ఉండండి.
చెప్పండి. నేను సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పి ట్రై చేస్తాను. ఇంకా అలాగా మోటోవాడు కూడా చాలా కోపంగా ఉంటాడు. ఇంకా చూస్తా ఉంటే తన దగ్గర అందరు అమ్మాయిలు వెళ్తా ఉంటాడు. ఇంకా అలా చూస్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే ఏంది మన మీరా కూడా తనకి ఫ్లాట్ అయిపోయి ఉంటది. ఇక మీరా కూడా తనతో మాట్లాడుతా ఉంటాడు. ఇంకా అలాగ ఒక్కొక్కడు వాళ్ళ టాలెంట్స్‌ని చూపించుకుంటూ ప్లస్ మన వాళ్ళ టాలెంట్స్‌తో గేమ్స్ ఆడుకుంటా ఉంటాడు. ప్లస్ ఇంకా మన వాస్కో గ్యాంగ్ కూడా అక్కడే ఉంటది. వాస్కో గ్యాంగ్ వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్స్‌ని చూపిస్తూ ఉంటారు. అలాగే అక్కడి నుంచి చూస్తా ఉంటే ఇంక వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన వాస్కోని సపోర్ట్ చేసేదానికి. ఇంకా అలాగే అమ్మాయిల చుట్టూ హగ్ చేసుకునేదానికి అలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చూసుకుంటే అమ్మాయిలు మరి ఎవరు హగ్ చేసుకోవట్లే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా బూస్టన్‌లో వాళ్ళకొక ఐటెమ్స్‌ని అసలు ఏందని చెప్పి మొత్తం కనుక్కుంటూ ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగా బూజ్ గమ్‌లో ఇంకా అందరూ టాలెంట్ చూపిస్తూ ఫుడ్ క్రియేట్ చేస్తూ ఇంకా చాలా వరకు గేమ్స్ అది ఆడుకునేది. ఈ టిక్‌టాక్ యాడ్ నుంచి వచ్చింది. ఎలా మనం దెక్కు కొడతారు ర్యాప్ చేసి అందరికి ఫ్లాష్ కొట్టేస్తుంటారు. అది వింజిన్ గాడు చూసి ఎందుకు ఇట్లా చేస్తా అని చెప్పి అనుకుంటే ఇంకా అందరూ భయపడిపోతా ఉంటారు. ఎందుకంటే వింజిన్ గాడు చాలా భయపడిపోయి ఉంటాడు. ఇంకా డానియల్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయాడని చెప్పి ఇంకో అందరూ జాక్‌తో పాటు ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. జాక్‌తో పాటు ఇంకా అక్కడ చూస్తా ఉంటే అదే మన డోలీతో పాటు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటారు. డోలీతో వెళ్తుంటే అమ్మాయిలతో పాటు పార్టీ ఇచ్చి ఉంటారు. కానీ మన వాళ్ళకి అదంతా నచ్చదు కాబట్టి ఇంక మన వాళ్ళంతా దాన్ని వదిలేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చేసి ఇంకా మన వాళ్ళంతా మన గ్యాంగ్‌తో పాటు వెళ్ళిపోయి ఉంటారు. ప్లస్ అమ్మాయిలు చూస్తా ఉంటే వీడితో మనకేం పని అని చెప్పి ఇంకా మన డానియల్ అంకుల్ ఇద్దరు బయటకు వచ్చేసి ఉంటారు. సరే నేను మీరే దగ్గరికి వెళ్తాను నువ్వు కూడా వస్తాను అని చెప్పి సరే గాయ్స్ నాకు కాస్త పని ఉందని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. డోలీ గాడు ఒక్కడే ఉంటాడు. వీడితో నాకేం అవసరం అని చెప్పి ఈయన కూడా టైం వేసి ఉంటారు మన డోలీ గాని కూడా. ఇంకా అక్కడికి మన మీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. మీరా దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పార్టీ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ మీరాతో మన డానియల్ కూడా మీతో పాటు మిక్స్ అయిపోయి ఇంకా వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అలాగా వాళ్ళంతా ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ, పార్టీ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అక్కడికి తాగేసి మన క్లాస్ మానిటర్ కూడా అక్కడే ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే మన జాక్‌తో గొడవ పడ్డానికి ట్రై చేస్తుంది. "ఎరా అరేయ్ నాతో గొడవ పడతావు ఏందిరా" అని చెప్తుంది. "అన్నా అన్నా లేదన్నా" అని చెప్పి కామ్ అయిపోయి ఉంటాడు. ప్లస్ మనం చూస్తుంటే డానియల్ ఇంకా అందరూ తాగేసి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటాడు. డానియల్ గారి నెంబర్ అడుగుతా ఉంటాడు. డానియల్ గురించి అడుగుతూ ఉంటాడు. ఒక అమ్మాయి అయితే "డానియల్ కావాలి నాకు" అని చెప్పి డానియల్ గారి పక్కన ఉంటే దాన్ని చూసి "ఏందిరా ఇది అంటావు" అని చెప్పి క్లాస్ మానిటర్ ఏంది నన్ను ఎవరు చూడరా అని చెప్పి బాధపడుతుంటాడు. మీరా మరి తాగకుండా అట్టే ఉంటుంది. డానియల్ కూడా తాగేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. దాన్ని చూసి మన వీళ్ళకి ఏం లేదు ఇంతలా తాగేసారు ఏంది ఎవడు అని చెప్పి ఇంకా మన మీద కూడా తాగేసి ఉంటుంది. బేసిక్‌గా చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంక రేపు మార్నింగ్ ఇంకా వాళ్ళందరూ ఎక్సర్సైజ్ ఉంటారు. మన పడుకునేసి మన లావబడి లేసేస్తుంటాడు. లావబడి తన స్టోర్ ముందు పరిగెత్తి వెళ్తుంటే తన స్టోర్ సెలవు చెప్పేసి బయటికి వెళ్తున్నా అని చెప్తుంటే ఈడేంది ఈడు పరిగెత్తున్నారు ఏంది తిన్నారు అని చెప్పి అనుకుంటే ఇక్కడ చూస్తే సీన్ కట్ చేస్తే మన అమ్మాయిలు మనం గూస్ కాంప్లోకి వెళ్ళిన అమ్మాయిలు ఫొటోస్ కానీ ప్లస్ అక్కడికి వాళ్ళు అక్కడ ఉన్న సీక్రెట్‌గా ఉన్న విషయాలు కానీ అతను తాగిన అమ్మాయి గురించి కానీ ప్లస్ కామెంట్స్ కానీ ప్లస్ అక్కడ చాలా వరకు చాలా ఫన్నీ కామెంట్స్ ఉంటాయి. ఫేస్ చూపి ఫోటో కావాలి మాకు అని చెప్పి ఇక్కడ చూసిన మీరా బట్టలు మార్చుకునేది కానీ మీరా ఫొటోస్ కానీ ఉండేసరికి దాన్ని చూసి ఇంకంతా షాక్ అవుతా ఉంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే డానియల్‌గా లేచి సగంలో బాడీ మొత్తం మార్గస్ నింపేసి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టు కదా ఈయన చూసి మొత్తం నల్లగా మార్చేసి ఉంటాడు. నెక్స్ట్ ఇంకంతా బూజ్ క్యాంప్‌లో మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఏంటో వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు వచ్చింది దానికే కదా. ఇంకా అక్కడ చూస్తుంటే లావణ్య అయితే ఎవరు పట్టించుకోకుండా ఉంటే లావుడు ఎందుకు ఇట్టుందని చెప్పి మీరా కూడా అదే ఆ హ్యాండ్సమ్ ఆ జ్యూస్ కానీ చూసి పడిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే శేఖర్ మీరాతో పోయి మాట అని చెప్పి అనుకుంటే వెళ్తా ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే మీరా కూడా వాడిని చూసి చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. లావుడు పక్కన సర్కిల్ తను ఎందుకు నన్ను ఇంత స్టాక్ చేస్తా అని చెప్పి అనుకుంటుంది. అదే నా ఇమాజినేషన్ అనుకుంటే ఇక్కడ చూస్తుంటే అబ్బాయిలందరూ పిల్ల ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో మన వాచ్కో ఒకసారి నేను కూడా వస్తా పదని అని చెప్పి పిల్ల ఫైట్‌లో అందరిని కొట్టి పక్కన పడేసి ఉంటాడు. దాన్ని చూసుకుంటే వీళ్ళు ఇంకా షాక్ అవుతుంటారు. వీళ్ళేందుకు ఇట్టున్నారా అని చెప్పి దాన్ని ఇక్కడ చూస్తా ఉంటే ఇంక మన మీరా ఇంక మన జాక్ ఇద్దరు అదే వాకింగ్‌కి వెళ్ళి ఉంటాడు అదే వాళ్ళిద్దరు. దాంట్లో ఇక్కడ చూస్తుంటే మన డానియల్ ఇంకా వాడు పడుకుని ఉంటాడు. డానియల్ గాడు సరే అయితే నా బాడీలో లేసి నేను వర్కౌట్ చేస్తా అని చెప్పి లేసేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే సింగ్ అవుట్ చేస్తూ ఉంటే ఆహా! ఈరోజు ఎట్టున్నారు పిల్లలందరూ వీడియోస్ చాలా బాగున్నాయి కదా అని చెప్పి ఏదో కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాడు. వీళ్ళంతా చాలా విచిత్రంగా ఉన్నారు. పిల్లలందరూ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా నేను పిల్లలందరికీ వార్న్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తుంటే తన ఫోన్‌లో మీరా ఫోటో ఉండేసరికి ఏంది మీరా ఉన్నదనుకుంటే ఇక్కడ చూస్తుంటే మీరాది ఇంక మనం జ్యూస్ గాడు ఉంటాడు. మీరా హెల్ప్ చేస్తుంటది జ్యూస్ గాడికి. ఇక చూస్తుంటే "ఏ పాప వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్తే "ఇతను నన్ను స్టాక్ చేస్తానని చెప్పి చెప్తుంటే సార్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి" అని చెప్పి చెప్తా ఉంటే "అరే ఎదవా" అని చెప్పి మనోడిని కొట్టేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా మనం కొట్టి పడేసి ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తా ఉంటాడు. మన లావుగాడు మన మోటాగాడు ఇద్దరిని ఫైట్ చేస్తుంటాడు. అలాగే మన మీరా ఫోటో అనేది దొరికేసి ఉంటుంది. మీరా దాన్ని చూసిన వెంటనే పక్కకి వెళ్ళిపోయి నా ఫోటో మీరేం చేస్తాడు మీరు నన్ను స్టాక్ చేస్తా అని చెప్తుంటే "ఓ పాప నన్ను కాపాడిన థ్యాంక్స్" అని చెప్పి వాడిని కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఎందుకంటే వాడు చాలా గట్టిగా కొడతా ఉంటాడు మన లావుని. "సార్ ఎందుకు సార్ అట్లా కొడుతున్నారు సార్" అని చెప్పి చెప్తా ఉంటే పాప ఏమనుకో పాప వాడు నన్ను కొట్టాలని ట్రై చేస్తే నాకు ఇష్టం నుంచి వచ్చేస్తుంది. ఇంక మన డానియల్ గారిని పట్టేసుకొని డానియల్ గారిని జాబ్‌లో పెట్టేసుకుంటాడు. ఏరా నా కొడకా రేయ్ లీవ్ అని చెప్పి ఇదంతా తిరుగుతున్నా అని చెప్పి చెప్తుంటే సరే దీన్నంతా అంటి అని చెప్పి చెప్తుంటారు. అలాగే మన డానియల్ గారు అంటిస్తా ఉంటే వాడు మన జ్యూస్ గాడు చూసుంటాడు. తను వాంటెడ్ లెవెల్‌లో 22 వాంటెడ్ లెవెల్ ఇక్కడ చూసినంటే మన మీరాని తను రేప్ అనుకుంటా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే మీరేం చేస్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్ నన్నేం చేయమాకండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే మన లావోడు గాడు పడిపోయి ఉంటాడు. ఎందుకంటే లావోడు ఇప్పుడు దాకా కాపాడని ట్రై చేస్తుంటాడు. జ్యూస్ గాడు అది ఇలా ఇలాంటి వాడని చెప్పి తెలుసు. చెప్పి తను ఏదైనా చేశానని చెప్పి ఆ ఫోటోస్ అన్ని తీసి జ్యూస్ అని చెప్పి
చెప్పి జ్యూస్ కూడా ఇలాంటి చాలా వరకు రేపులు దాంట్లో దాంట్లో ఇరుక్కున్నా అని చెప్పి బంధించాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ చూసిన నేను మీరాని చాలాసార్లు చూశానని చెప్పి దాన్ని నేను అబ్జర్వ్ చేశానని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరు నన్ను కాపాడాలని ట్రై చేస్తారు, ప్లీజ్ నన్ను ఎవరో కూడా కాపాడని చెప్పి అడుస్తుంటే, నిన్ను ఎవరు కాపాడాడు పాప, ఈ లావాడు కూడా పడిపోయి లావాడు కూడా వేస్ట్ కానీ నేను నిన్ను ఎంజాయ్ చేస్తాను చెప్పి మన మీరాని పట్ల కొట్టేసి ఉంటుంది. అలా దాని ఫెట్ అయిపోయింది. ఇలా నీతో మంచి అజా ఉంటుంది, నీ బాడీ అన్నిటిని యూజ్ చేసుకుంటాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది, తను 13 దాన్ని పోతావు, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తా ఉంటుంది. ఇలా చిన్నప్పుడు ఏ పని చేసినా కానీ తను హ్యాండ్సమ్గా అనేసరికల్లా తను మంచిగా అని చెప్పి అనుకుంటాడు, లావుల మీద దోసేస్తూ ఉంటాడు. అలాగా మనోడు అప్పుడే ఒక ఐడియాకి వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ ఆ అమ్మాయి స్కట్ అయితే ఎత్తున్నా కానీ, ఓ సారీ అండి తెలియజేసిన చెప్తే ఏం పడలేదని చెప్తుంటాడు. ఎందుకంటే తన హ్యాండ్సమ్ ఫేస్ వల్ల చాలా వరకు అమ్మాయిలు కూడా తను పడేవాళ్ళు. అలాగా తను చాలా ఒక అమ్మాయిని పడేసి తను ఎలా చేసేవాడు కూడా తెలుసు కదా. అలాగే తను అమ్మాయిలతో బంబం కూడా చేస్తూ ఉంటాడు. ప్లస్ అలా చూసి మన ఇక్కడ చూసి అదే పని మన మీద పడి చేస్తూ ఉంటాడు. ఇంకా తను అర్థం చేసుకుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటే నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి ఇంకా అలాగా మీరతో చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ తను చేసిందంటే నేను హ్యాండ్సమ్గా ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏమనుకోడు, అదే లావుగా ఉంటే నన్ను ఎవరు పట్టించుకోడు, ఇప్పుడు నీ పని, నేను కూడా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా, నేను మంచిగా చూసుకుంటా దాన్ని పాటు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే లావుగా లేచేసి ఏ ఎదవారే అలాంటి ఏం చేయబాగరా అని చెప్పి మనం చూసుకొని పడేదాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. తను చూసుకుని ఈడు మళ్ళీ లేసాడా అని చెప్పి తిరిగి మనతో ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ చూసుకొని అరే అసలు మనం కొట్టిపడేసి తను అదే బాక్సింగ్ కూడా నేర్చుకుంటాడు, తను బాక్సింగ్ టెక్నిక్స్ కూడా వచ్చు. అక్కడ చూసుకొని బాబా మీదా పాప నువ్వు నా దాని అని చెప్పి మన దాంట్లో విజిల్ పెట్టేసి విజిల్ వద్దా అంటే దాన్ని ఎత్తి కొట్టేసి దాన్ని విజిల్ నెట్టాను తను కొట్లు ఎరిగిచ్చేస్తుంటాడు. అలా కొట్టుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జాక్ కూడా వచ్చేస్తుంటాడు. మీరా ఎక్కడ అని అడుగుంటే మీరా తెలీదు, తను చేస్తాను చూస్తే పాటు వర్కింగ్కి వెళ్ళి ఉంటుంది అని చెప్తుంటే ఓహో పార్టీ వర్క్ ఓకేలే తను లైట్ తీసుకుని ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తామంటే మన జోయికి మన మోటార్ డానియల్ ఫోన్ చేసి అదే మన లవ్ డానియల్ ఫోన్ చేసేసి ఇలా చూడు మీరే అక్కడ ఉండి ఇక్కడ చూస్తుంటే జోయి కూడా ఇంత అదే జ్యూస్ కూడా ఇంత చెడ్డోడు ఇటు అంటాడు, తను ఒక రేడ్ కెమెరా అని చెప్పి అదే కాదని చెప్పి తన న్యూ బాడీలో లేచేసి తను పరిగెట్టుకుంటూ వెళ్ళి మన జాగ్రత్త చెప్పాలంటాడు. ఎందుకంటే మీరాకి షిఫ్ట్ ఉంది ఈరోజు, తను పక్కన చూస్తుంటే మీరాకి ఏమైనా కావచ్చు అని తను భయపడుతూ ఉంటాడు. అలాగా వెళ్తూ జాగ్రత్త కూడా ఫోన్ చేస్తుంటాడు. జాగ్రత్తకి వెళ్ళి మన మీరా విషయం చెప్పేస్తూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే మీరా జాయిన్ వస్తానని పరిగిస్తుంటుంది. జోయి కోసం వచ్చింది అనుకుంటే నా పిగ్గి కూడా నా నెంబర్ ఎత్తిచ్చా అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే ఫస్ట్ జోయి జాయిన్ అంటే మీరా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఉంటాడు. మళ్ళీ అవును కుక్కను కొట్టినట్టు కొట్టేసి పాప నేనేం చేయను జాగ్రత్తగా చూసుకుంటా ఒక్కసారి తీసుకో పాప నాదే అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసుకొని మన లవర్ మళ్ళీ పైకి లేసి మనం కొట్టని చేస్తుంటే నా కొడక ఎన్నిసార్లు కొట్టినా నువ్వు సావవు రా అని చెప్పి మనం కుక్కను కొట్టిన దాన్ని ట్రై చేస్తూనే ఉంటాడు. అక్కడ నుంచి చూస్తామని మీరా ఇంకా అయిపోయింది పని అయిపోయింది అని చెప్పి అనుకుంటా ఉంటుంది. ప్లస్ మనం అప్పుడు మీరా ఫ్యాన్ లాగని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని మన జోయి గారు అదే మన జాక్ గారు చూసేస్తుంటాడు. దాన్ని చూస్తుంటే జాక్ నన్ను ఎవరైనా కాపాని చెప్పి అనుకుంటాడు. స్టేడియం మనం వెళ్ళి వన్ పంచ్ మ్యాన్ లాగా దాన్ని మనం కొట్టని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ చూసుకుంటే నాకు కొడక అని చెప్పి చాలా స్పీడ్కి వెళ్ళి ఫైట్ చేస్తుంటాడు. తిరిగి బాక్సింగ్ టెక్నిక్ ఉండేసరికి నేను కొట్టేయగలని అనుకుంటా ఉంటాడు. జాక్ గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జాక్ గారు కూడా మీరా కాపాడాలి కాబట్టి. ప్లస్ తను టైకాండో మూవ్స్ ప్లస్ తన ఫైటింగ్ స్టైల్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాడు. తను ఇల్లాజికల్ టెక్నిక్స్ అనేది బాక్సింగ్ ఇల్లాజికల్ టెక్నిక్స్ అని పట్టుకుని మన జాక్ గారితో కొడుతూ ఉంటాడు. మన జాక్ కూడా ఏంది ఇది కానీ రింగ్ ఏంటి పట్టుకెళ్ళి ఫ్లోట్ అంటాడు. ఇది రింగ్ అది అయితే కొట్టాలని చెప్పి మనం కుక్కను కొట్టాలనుకుంటాడు. కానీ తను ఈజీగా దాచి చేస్తుంటాడు. జాక్ గారు చాలా డిసడ్వాంటేజ్లో ఉంటాడు. జాక్ గారు అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయేదానికి రెడీ అవుతూ ఉంటాడు. తన బాడీని చాలా గట్టిగా కొడుతుంటాడు. తను ఏ ఫైట్ వాడినా కానీ ఓడిపోయే అతను చాలా గట్టిగా ఫైట్ చేసి ట్రై చేస్తుంటాడు. కానీ తన నీ బోస్తో చాలా గట్టిగా కొట్టేస్తుంటాడు. జాగ్రత్త ప్లీజ్ నన్ను కాపాడు జాక్ అని చెప్పి తన యాక్ నుంచి తను బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. ప్లస్ కొంచెం చూస్తూ ఉంటే ఈ విషయం మన డానియల్ అంకిల్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పోలీసు వాళ్ళని పట్టుకుని వచ్చేస్తుంటాడు. తను చూసేవాళ్ళు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటుంటాడు. జాగ్రత్త తన అన్కాన్షియస్ స్టేట్లో కానీ ఫైట్ చేసిన తన బాడీ అనేది అదే తను చేయని ఇరిగిపోయినా కానీ పట్టేసుకోకుండా నీ బోన్స్ ఇరిగిపోయేదా అన్నట్టు ఏం ఫైట్ చేస్తాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ అంటాడు. తను టైకాండోస్ మూవ్స్ యూస్ చేసి ఓ నెట్టని పడాలని అనుకుంటాడు. ఇంకా మీరా నాదే అనుకుంటే అప్పుడే మన బండోడు ఆపేసి అయిపోయారా నా కొడుకు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను కుక్కను కొట్టుకుంటుంటాడు. అదే మన జాగ్రత్త ఇరిగిపోయిన చెట్టుని తన మొహం అంటే చీల్చి పక్కన పడేస్తుంటారు. ఇంకా మన పెద్దదైన వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు పోలీసు వాళ్ళకి. అలా వీళ్ళందరూ వచ్చేసరికి జనాలు అదే జాక్ గారు నాకొని కొడతా ఉంటారు అన్కాన్షియస్ స్టేట్లో. తన పని ఒకే ఒకటి మీరాని కావాలని చెప్పి ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే రెస్పెక్ట్ టు జాక్ అని చెప్పి టైప్ చేసి పంపింది ఖచ్చితంగా హ్యాష్ జాక్ అని చెప్పి. దాని అంటే చూసి మన జాక్ ఎంత పవర్ఫుల్గా మారాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగే పొలాలు పెట్టేసి ఇంకోటి హ్యాండ్సమ్ గానే ఉంటాడు. కానీ మనం మీరాని చూసుకుంటే క్రీపింగ్ అవుతూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు చాలా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మీరాని కాపాడేశానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే మన జాక్ కూడా పైకి లేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి తను పోజ్ చేసి నా చెయ్యి పర్వాలేదు మీరు చాలా అంటే చాలా కాపాడాడు మా మీరా అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే పూజ చేసేసి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే బూస్కా మ్యాప్ అయిపోయి ఉంటుంది. ప్లస్ మనం ఇంకా లావణ్య ఇంకా మన జాక్ గడికి 12 రోజులు టెస్ట్లో పెట్టేస్తూ ఉంటాడు. అలాగే దాన్ని హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది. జాక్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే పోలీసులు కానీ తను చేయాలనుకుంటే అక్కడ ఎవడున్నారు తెలుసు కదా మన గమ్ లాడుగాడు దాన్ని చూసుకుంటే నా కొడక ఎవరు అని ఇక్కడితో బూస్కా మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఇక దీని తర్వాత మన కొన్ని హాలిడే వచ్చి ఉంటాడు. మన వాళ్ళ అమ్మతో పాటు తను వాళ్ళ
అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడితో మన ఒక చిన్న ఇది కూడా ఉంటుంది. ప్లస్ అలా చూస్తా ఉంటే ఇలా నీకు శాలరీ ఇచ్చాను, నువ్వు నాకు ఆఫ్టర్‌నూన్ కూడా పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మనోడికి శాలరీ కూడా ఇచ్చాడు. అలాగా మనీ ఇచ్చేసారు కదా! మా డాడీ కూడా ఇంకా ఎళ్ళాలని ఉంటాడు. ప్లస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ అమ్మ కూడా గిఫ్ట్ కొనాలని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడు చినిగిపోయిన షర్ట్ ఏసుకున్నాను చూసి తను కొనుక్కోవాలని చెప్పి ఒక స్టోర్‌కెళ్ళుంటే మన లుక్స్‌ని చూసి మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటాడు. తెలిసిన విషయమే కదా! లోకిజంలో తెలిసిన విషయం కదా! అలా చేస్తా ఉంటే మీ అమ్మ కోసం గిఫ్ట్ కొంటావా? ఇక నువ్వు అఫోర్డ్ చేయలేవులే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటాడు. డానీగా చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ప్లస్ తను వెళ్తా ఉంటే ఒక అమ్మాయి కూడా దాన్ని చూసి ఇసుగు పడతా ఉంటది. ఇక మన డానీ గాడు ఇదేంది తొందర అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే అయితే ఇంక డానీ గాడు ఇంక తన న్యూ బాడీలో ఉంటే ఎలా ఉంటదని ఆలోచించుకుంటూ ఇంక తను ఎంతో కష్టం మీదుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ తన లైఫ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంక వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళి వాళ్ళ అమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇయ్యాలని చెప్పి ప్లస్ తనకి హాలిడేస్ కూడా దొరికాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళిపోయిన వెంటనే ఈ ఇల్లు ఈ ఏరియా నాకు చాలా భయంకరంగా ఉంది. వాడు రాకపోతే చాలా అని చెప్పి మన లోకల్ గురించి ఆలోచించుకుంటాను. తను బుల్లి చేసి పెట్టి కూర్చొని అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. సరే నేను కాస్త తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మన డాడీ కూడా వెళ్ళిపోతా ఉంటే డానియల్ నువ్వే కదా అది, నువ్వు కాస్త మారిపోయినట్టున్నావు అని చెప్పి చెప్తా ఉంటే నేను చాలా రోజులు చూసాను అని చెప్తుంటే నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్తా ఉంటే ఇంక మన డానియల్తో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఎలా ఉన్నావు అని చెప్తుంది. నేను చూస్తే అలా లేనిది ప్లస్ మీద ఎవరికి టైప్ చేస్తుంటాడు. ఏం చూస్తున్నాను ఫోన్ నా కొత్త ఫోన్లో చెక్ చేస్తాను చెప్తుంటే అవునా ఓకే ఓకే అని చెప్పి చెప్తుంటాడు. సరే ఇప్పుడు రెడీగా ఉండు ఒక బాల్ వస్తుందని చెప్పి అప్పుడు తన మీద బాల్ కొట్టేసి ఉంటాడు. తను చూసుకొని ఏమైందిరా కోకి అని చెప్పి చెప్తా ఉంటే నాకేం కాలేదు అంతే. ఇక్కడ చూస్తే మెస్సీ కర్రా మెస్సీ లాగా ఉన్నాడు చూసి వీళ్ళు మళ్ళీ వచ్చేసారా బుల్లీ చేస్తారా నన్ను అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఒకళ్ళు ఇంకా పెద్దబాడీలో ఉంటుంది సాగు కొట్టేసి ఉంటాడు అని చెప్పి అనుకుంటాడు. ప్లస్ నన్ను చూసుకొని ఎవరన్నా పిలువ మెస్సీ కూడా వచ్చేసి అది నేను రైట్ హ్యాండ్ కొట్టాను చాలా పవర్ఫుల్ పెట్టిన చెప్తూ ఉంటాడు. తను చూసుకొని ఇక్కడ మన డానియల్ లేపేసి అక్కడ ఈయన బుల్లీగా చూసుకుంటూ ఉంటాడు డానియల్ ప్లేస్లో. ఇంకా డానియల్ గారు దొరికేసాడు. ఇంకా డానియల్ గారిని కిందలు చేస్తాలే అని చెప్పి మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ అక్కడ నేను చూస్తూ ఉంటే ఇప్పుడు నేను అంటే నేను తప్పించుకోవాలని చెప్పి చెప్తున్నాను అంటే అక్కడికి ఏమన్నాడు అంటే డానియల్ గారు వెళ్ళిపోయిన రోజు నుంచి బిల్లు చేస్తూ ఉంటాడు. దాని చూసామని మా అమ్మ కోసం మనీ తీసుకున్నా అంటే ఇవి చాలా చాలా లో బడ్జెట్ కానీ నాకు బాగా నచ్చి నేను తీసుకుని పోతానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అదే నీ దగ్గర చాలా మనీ ఉంది, నువ్వేం పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు పిల్లడా, నాకు ఇది కావాలి నేను ఇది తీసుకుని పోతానని చెప్తుంటే నేను ఇది మా అమ్మ కోసం కావాలని చెప్పి మా డానియల్ గారు ఉంటాడు. కానీ ఏం మాట్లాడలేకపోతా ఉంటాడు. ప్లస్ దాన్ని చూసుకొని అయిపోయింది ఇక నా పని అయిపోయిందని చెప్పి మా డాడీ కూడా అనుకుంటారు. అమ్మ గిఫ్ట్ కొని అనుకున్నా కూడా అది కూడా అయిపోయింది. ఇంకా దాన్ని చూసి నేను మా అమ్మ నాకు అప్పుడు 500 నోట్ ఇచ్చింది, ఆ నోట్ కూడా దొబ్బేయాలని ప్లాన్ వేస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉంటే ప్లీజ్ ఏమైనా తీసుకుని ప్లీజ్ ఒక 500 నోట్ మరి వదిలేని చెప్తుంది. దీనికి రా అని చెప్తుంది. మా అమ్మ నాకు ఇచ్చింది నాకు చాలా అంటే చాలా ముఖ్యమైన అని చెప్తుంది. డానియల్ గారు ఏంటంటే ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటున్నావు అని చెప్పి మనోడు అదే ఫిష్ని చేసేసరికి ఫైట్ చేయాలనుకుంటున్నారు అదే డానియల్ అని చెప్పి చెప్తుంటే లేదు నేను నార్మల్గా పడుకున్నాను అని చెప్తుంటే అప్పుడే డానియల్ తన ప్రీవియస్ బాడీలో ఎలా ఉంటాడు అని చెప్పి తను ఊహించుకుని తను చేయి కొట్టుకుని అప్పుడే అక్కడికాడే ఉన్న చీర కొట్టేసి ఉంటాడు. దాని కోసం డానియల్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయి ఉంటుంది. తన బాడీ ప్లస్ 2 బాడీస్ని స్విచ్ చేసేసారు అలా చాలా పవర్ఫుల్గా మారిపోయింటుంది. అప్పుడే మన మెస్సీ గల్ అంటాడు తను ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే మన డానియల్ తన బాక్సింగ్ చూసి అదే మన వింజిన్ గడ్ పవర్స్ మొత్తం యూజ్ చేసి కొడతా ఉంటాడు. డానియల్ గడు తన బాడీ నూకే కొట్టేసి ఉంటాడు. ప్లస్ దాన్ని చూస్తూ ఉంటే డానియల్ గడు ఇది ఈజీగానే నేను కొడతా ఉంటాడు. చూస్తారా ఇప్పుడు ఎలా అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి పిగ్గి పీకాచు ఎలా ఉన్నా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. పీకాచు అని వెంటనే ఇద్దరు తిరిగేసి ఉంటాడు. ప్లస్ దాన్ని చూసామని ఇలా అందరూ హ్యాపీగా ఉంటారు. అక్కడికి మన లోగన్ లీ కూడా వచ్చేస్తుంటాడు. లోగన్ లీ అని చూసిన వెంటనే మనకి ఎక్కడెక్కడ పడిపోతూ ఉంటుంది. లోగన్ లీ ఇది అయిపోయింది నా పని అయిపోయింది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఈ జాగ్రత్త లేనట్టు నేను బాగా ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంప్రూవ్ అయినట్టున్నావు పిల్లడా ఎట్టున్నావు పిల్లడా అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చావు అయినా నా కోసం ఏం గిఫ్ట్ తీసుకురావాలంటే లోగన్ నీకు తెచ్చాను లోగన్ అని చెప్పి చెప్తా ఉంటే నీ దగ్గర ఉన్న అప్పుడే నువ్వు నన్నట్టు కొడతారా నా కొడక అని చెప్పి మనం ఈజీ కొడతా ఉంటాడు. చాలా గట్టిగా కొడతా ఉంటాడు. ప్లీజ్ అన్న కొడపాకా అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ నన్ను చూసి మన అయిపోయింది నా మళ్ళీ నా పట్టుకు స్టార్టింగ్ నుంచి వచ్చేసిన చెప్తే నీ దగ్గర ఇంటి డబ్బులు ఉన్నాయా అయినా నువ్వు డానియల్ గారు వచ్చి నాకు చెప్పాలి కదా, నాకు చెప్పు మంచి పని చేస్తా పిల్లడా చెప్పింది. డానియల్ ఏదంటే నీ వల్ల నాకు ఇదంతా జరుగుతుంది ఏదో నేను కొట్టేస్తా అంతే దానివల్ల కాదు జరిగింది డానియల్ అని అనుకుంటున్నాను. డానియల్ చెప్పినప్పటి నుంచి అరే ఏం కొట్టాలనుకుంటున్నావు అని చెప్తుంటే డానియల్ చెప్తా ఉంటాడు. సరే అయితే నీకేం కావాలి ఇప్పుడు నేను మనీ అయితే మళ్ళీ నాకు ఈ మనీ చాలా దొరికిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే డానియల్ వెళ్తాను నీకు బుల్లింగ్ వైలెన్స్ ఎక్కడ జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ డానియల్ గాడు నేను ఏం చేయాలి నేను చాలా హ్యాపీగా మా అమ్మ కోసం బెట్లు తీసుకోవాలనుకుంటా అంటే సరే డానియల్ నేను ఇదే తీసుకోవాలనుకోవట్లేదు నువ్వు తీసుకొని పో మీ అమ్మకి అంటున్నావు కదా అని చెప్పి చేసుకుంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి మన జేక్ గాడు తన గురించి చెప్తుంటే జేక్ మన పార్టీకి నువ్వు రావట్లేదు కదా, నువ్వు వస్తే అందరూ బాధపడుతూ ఉంటాడు రాబాక అని చెప్పేసి అంటే జేక్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తాను చెప్పి వాళ్ళ ఇంట్లో మనకు అర్థమవుతుంది. ప్లస్ అక్కడ నేను చూసిన తర్వాత ఇంకా డానియల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు. అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మ పని చేస్తుంది రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇలాగా అని చెప్పి అక్కడ కూడా వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడుకుంటాడు. అమ్మ గురించి అమ్మల గురించి తెలిసిన విషయమే కదా. ఇంకా అలా నా కొడుకు ఇంత తింటాడు అని చెప్పి నా కొడుకు ఇంత బాగుంటుంది చెప్తుంటాడు. డానియల్ గాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకి ఏమైనా కొనిస్తానని చెప్పి తన సొంత డబ్బులతో ప్లస్ అలాగే లోకల్ లీగ్ గుర్తొచ్చింది.
చాలా భయపడుతూ ఉంటాడు. సరే అయితే తను పట్టించుకోవడం మానేద్దాం. ఫస్ట్ మన అమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పి మనం ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ప్లస్ అని వెళ్తా ఉంటే అప్పుడే ఇంకోడు ఎవడో వచ్చి ఉంటాడు. ఇంక మన డాడీ వాళ్ళు అమ్మకైతే ఈరోజు నేను గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా అమ్మ నేను చాలా కష్టపడుతుంది నా కోసం. నేను ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చాను కానీ నాకు ఈ 2 బడీస్ వల్ల అని చెప్తుంటారు. అప్పుడే ఎవరో చూస్తుంటే వాళ్ళ అమ్మని తిడతా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇంకా మన డాడీ గారు ఇంకా అక్కడి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని పోతా ఉంటాడు. అదే కొన్ని అట్టిపెట్టెలు. ప్లస్ దాన్ని చూసి వెంటనే సరే ఇంకా డాడీ గారు వచ్చేసి వెంటనే వాళ్ళ అమ్మ చాలా చాలా ఫుడ్లు చేసి పెట్టుంటుంది. అమ్మ ప్రేమ ఎప్పుడు పోతుంది కదా. అలాగా తను చేసి వెంటనే అమ్మ నాకు ఇంటి వద్దు అని చెప్తుంది. నీకోసం నేను కొన్ని గిఫ్టులు తీసుకుని వచ్చాను కానీ నువ్వు ఎంత డబ్బులు నీకు అక్కడివి అయినా నువ్వు చాలా కష్టపడుతున్నావు అమ్మ అని చెప్పి తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. నేను వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని దాని తర్వాత మా డాడీ గారు లోకల్ నేను గుర్తు వచ్చి మనం చాలా భయపడుతుంది. ఇంకా దాని తర్వాత డాడీ గారు తినమని ఉంటుంది. ఇంకా డాడీ గారు ఇచ్చేది కాదు కానీ ఇంకా నా పట్టుబడిని తీసుకుని వచ్చేస్తా అని చెప్పి ఇంక మనం పట్టుబడి లేచేసి స్ట్రైట్గా వచ్చేసింటాడు. తను రైల్వే స్టేషన్ నిలబడేసరిగా ఇంకా భయపడతా ఉంటాడు. లోకల్ని కడతాడు తను నేను చాలా ధైర్యంగా ఉండాలి బాడీతో ఫైట్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే లోకల్ని గడి బాగా తప్పించుకోవాలని చెప్పి ప్లస్ అక్కడి నుంచి డానియల్ కూడా ఇక్కడ కొంచెం అక్కడికి మన జేక్ కూడా ఎక్కడికో పార్టీకి వెళ్ళాలనుకుంటాడు. దాన్ని చూసి నేను డానియల్ గారు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వచ్చేస్తాను చెప్తుంటా. ఇంకా జేక్ ఇంకా డానియల్ ఎత్తాడు. జాక్తో అది మన డానియల్తో పాటు వచ్చేస్తుంది జేక్ గడు కూడా. ఇంకా దాన్ని చూసి మనం హ్యాపీ ఫీల్ అవుతుంటే సారీ గైస్ జే గడు కూడా ఇంకా అలాగా ఇద్దరు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అదే అమ్మాయి కనపడుతుంది. మన డానియల్ గారిని చూసి మన చాలా చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని చూస్తుంటే జే కూడా మన డానియల్తో పాటు వెనక్కి వస్తుంటుంది. అమ్మాయి మధ్యలో జే కానీ డానియల్ గారు ఇద్దరు నెంబర్ తీసుకొని చెప్పాలనుకుంటుంది. జే గారు ఇద్దరు నెంబర్లు. ఇంకా దాన్ని చూసి మన ఇంకా మన వాళ్ళిద్దరు స్ట్రైట్గా స్టేషన్ దగ్గర దిగేసి ఇంకా స్ట్రైట్గా మన డానియల్ వాళ్ళ అమ్మలు ఎందుకు వెళ్ళిపోయి చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్లస్ నా దగ్గర ఉన్న వీసా లెటర్ కూడా చింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటాడు. ప్లస్ ఇక్కడ వచ్చిన వెంటనే అమ్మ ఈరోజు ఎలా ఉన్నాను మా చెప్పి మాట్లాడుకుంటూ వచ్చి ఉంటాడు. ప్లస్ మన డానియల్ గారు వచ్చి ఉంటే నేను డానియల్ కానీ ఇలా మీ కొడుకు తమ ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా వచ్చేస్తుంటాడు. ప్లస్ వాళ్ళ అమ్మ అని చెప్పి అర్థం చేసుకుంటారు మన్నాడు. ప్లస్ అక్కడికి వచ్చేసి ఇంకో అన్నాడు సార్ మీరు నేను హెల్ప్ చేస్తాను అంతే లేదు మీరు మా గెస్ట్ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు నేను నాకు హెల్ప్ చేశాను అని చెప్తూ ఉంటుంది. లేదు ఇంకా చూసినాక డానియల్ గారు చాలా హ్యాపీగా అక్కడ పడుకుని ఉంటాడు. డానియల్ గారు చాలా చాలా కష్టపడుతున్నాను మీకోసం ఈ మధ్య అలాగే చదువుకుంటున్నాను బాగా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ అని చెప్పి జేకల్ లేసి మన అదే జే మన డానియల్ గారు లేసి జేక్తో మాట్లాడుతూ ప్లస్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. తను చూసి మన డానియల్ అదే మాట్లాడుతూ ప్లస్ తనకు ఒక చాక్లెట్ కూడా ఇచ్చి ఉంటాడు. ప్లస్ డానియల్ గారు ఇది ఇమ్మన్నాడు అని చెప్పి నీకు అని చెప్పి ఇది కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ నుంచి చూస్తామంటే నువ్వు వచ్చిన డానియల్ లాగా అని చెప్పి ఇద్దరు తన మూగ భాషలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తన భాషను అయితే మన డానియల్ గారికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదా. ఇంకేం మన బాధపడబాక అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ మన డానియల్ కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే నువ్వు చాలా చెప్తుంటే మన జేక్ కూడా ఇద్దరు హెల్ప్ చేస్తుంటే వద్దు నేను అదే చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటే పర్వాలేదు అని చెప్తాను చెప్తూ చేస్తుంటాడు. మీ అమ్మని చూసుకుని నాకు నా ఇల్లు గిట్టు వస్తుందని చెప్పి జేక్ కూడా అనుకుంటూ ఉంటాడు లోపల. ఇంకా అలాగే డానియల్ కూడా చాలా చాలా మంచోడు అని చెప్పి ఇంకా అలా సింగర్ చేసి చాలా వరకు తను అమ్మేసిన డబ్బులతోనే చూంటాడు. ప్లస్ మన లోకల్ని కూడా చాలా వరకు డబ్బులు తీసుకుంటాడు. సీనియర్స్ మీద డబ్బులు ఇస్తుంటే ఎలా లోకల్ని ఇంత తక్కువ ఇచ్చా అని చెప్తుంటే సార్ అది కాదు సార్ అని చెప్తుంటే ఎవరో నాకే ఎవరో చెప్తున్నావు అని చెప్తా ఉంటే ఏయ్ నీకేం చెప్పాను నువ్వు డబ్బులు అడిగావు నేను డబ్బులు ఎట్లా కష్టం కలిపి తీసుకుని వచ్చాను. అయితే నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్తా ఉంటే మన డానియల్ గారు ఓ సీనియర్స్ మీద రివర్స్ అయిపోతా ఫైట్ చేసేకి రెడీ అవుతా ఉంటాడు మన డానియల్ గారు. అదే మన లోకల్ లీ గారు దాన్ని చూసి మన నా కొడక నువ్వు బారా చచ్చిపో అని చెప్పి కుక్కను కుట్టినట్టు కొడతా ఉంటుంటాడు. లోకల్ లీ గారు ఇదేంద్ర ఇట్టు అన్నాడు అని చెప్పి ఇంకా లోకల్ లీ గారు చాలా కోపం వచ్చేసి తన్ని ఇంగ్లీష్ పవర్స్తో ఇంకా వాళ్ళ లీడర్ని సాగుట్టేసి ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే చీకుడు కూడా కనబడతా ఉంటారు. లీడర్ ఇట్టున్నాడు అని చెప్పి చెప్తాను. దీంతో ఫైట్ చేయని అదే మన లోకల్ లీ గురించి మన డానియల్ గురించి నాకు చెప్పుకుంటాడు. అదే విషయం నేను చెప్తాను మర్చిపోయాను. దాన్ని చూసి మన ఈడే లోకల్ లీ అని చెప్పి ఫైట్ చేసాను రెడీ అవుతా ఉంటాడు. ఇంకొన్ని ఫైట్ చేశాడు. ఏం చేసి లోకల్ ఇక్కడ ఇండియన్ పవర్ఫుల్గా ఉన్నాడు ఇట్లా గిట్టింగ్ కొట్టేసావు అని చెప్పి అనుకుంటారు. తను జిమ్కి వెళ్ళాడు ఏమన్నాడు కానీ తన బాడీ అనేది మెక్సికల్ పవర్ తన చిన్నప్పటి నుంచి తన బాడీ అది అట్టుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ చూస్తుంటే మన గన్ను చూపిస్తుంటాడు. గన్ను ఇది మన పోయి గన్ దగ్గరికి అట్టుంటాడు అయితే మీ ఎలిమినేట్ చేస్తా అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే క్రిస్టల్తో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి ఇక్కడ చూసి మా నాన్న కూడా ప్రశ్న కాదు నువ్వు మా నాన్న తెలియకుండా డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్తుంటే లేదండి మీ నాన్న చెప్పినట్టుగానే తీసుకుంటున్నాను. అలాగే ఇలా మన కంపెనీలో పనిచేసే వాళ్ళు అలాగే నేను కంపెనీకి మీరు చైర్మన్ గారు నేను బాడీ కట్టుకున్నానని చెప్తా ఉన్నాను. అయినా డబ్బులు తీసుకుని తప్పు కదంటే తను మనతో పాటు పని చేస్తాను కాబట్టి తనతో పాటు ఉండేవాడు అని చెప్పి చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయినా ఆ మనిషి గురించి ఇక్కడ చూస్తుంది ఎవరో పెట్టి చూపిస్తుంటారు. అయినా ఆ మనిషి మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ గాయతో మనం వెళ్ళి మాట్లాడాలి ఒకసారి అని చెప్తుంటాడు. సర్లే అయితే ఇది చాలా బాగుంది. అతను ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను. నేను కలవచ్చు అంటే నువ్వు కలవచ్చు అంతే అయినా షెడ్యూల్ చాలా డైట్గా ఉన్నా అని చెప్తుంటే పర్వాలేదు నేను వెళ్తానని చెప్తుంటే నేను చాలా హ్యాండ్సమ్గా మండ దాకా తను చూస్తుంటే ఓ జీవ అని చెప్పి పిలుస్తుంటాడు. రాయే నన్ను పిలుస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన ఈడెవరు అని చెప్తుంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఇదే నేను ఇట్టున్నాడు అని చెప్పి మన
తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాడు. "అరే! అరే! అరేయ్! ఇట్రారా, ఇట్రా ఇంట మాట" అని చెప్పి, "సరే అన్న నేను పోతానన్న" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అదైతే మన లావబాడే నన్ను బుల్లీ చేస్తా ఉంటాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. సో, అయితే ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఎళ్ళాలి. ఫస్ట్ లోగన్ లీ గాడిని సాగొట్టాలి నేను అని చెప్పి అనుకుంటాడు. కాకపోతే లోగన్ లీ ఇంకా మన జే గాడు ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటారు. లోగన్ లీకి చాలా గట్టిగా సిస్టమ్ దెబ్బలు పడతా ఉంటాయి. ప్లస్ లోగన్ లీకి చెప్తా ఉంటాడు, "ఈడేంది ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. ఈడు హెడ్ బైక్స్ అని చాలా ఎక్కువున్నాయి. కాబట్టి నేను బంచీ చేసి నిన్ను చంపేయాలి. ఎట్టైనా దాన్ని పట్టుకొని కొట్టేయాలి" అని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ప్లస్ అక్కడే మన దగ్గర డబ్బులు ఈడిది డబ్బుల కోసం కదా! దీని వీక్‌నెస్ అని చెప్పి డబ్బులు చింపేస్తా అని చెప్తా ఉంటాడు. డానియల్ గాడు గుర్తొచ్చేసి కష్టపడని పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇది దొరికేసి నాకు వీక్‌నెస్ దొరికేసి అని చెప్తుంటే అప్పుడే వాడు కాలర్ పట్టుకొని లాక్కుని చంపాలని చెప్పి వాడు జుట్టు పట్టుకొని కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగా మనోడు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన జుట్టు పట్టుకొని తన హెడ్ బైట్ ఇచ్చేసి కొట్టేయని చెప్పి అనుకుంటాడు. అలాగా అది చాలా బ్రూటల్ టెక్నిక్ అది. దాంతో మనోడు చనిపోయి స్టేజ్ దాకా వచ్చేస్తుంటాడు. అలా తను కొలాప్స్ అయిపోతాడు. అక్కడికి మన పెద్ద డానియల్ గాడు వచ్చేసి పరిగెత్తుకుని వచ్చి, "అరే లోగన్ లీ నా కొడకా" అని చెప్పి పరిగెత్తుకొని వచ్చి ఫైట్ చేస్తుంటాడు. ఈడెవడు ఈడ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఎలా ఫైట్ చేయను అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఈ జీవుడు పడిపోయాడు అని చెప్పి చెప్తుంటే ఇటు ఫైట్ చేసేలా అని చెప్తే తన చేతి దగ్గరికి వస్తా ఉంటే తను బుల్లి కుట్టు వచ్చేసి తను ఒకే ఉంటాడు. చాలా పవర్ఫుల్‌గా ఉన్నాడు. అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? "ఏ జే బాగున్నావా? లే లే లే" అని చెప్పి లేస్తా ఉంటాడు. లేపడానికి ట్రై చేస్తా ఉంటాడు. అప్పుడు లోగన్ లీ గాడు మన వచ్చేసి, నీతో ఫైట్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా మీ ఇద్దరు పిల్లల్లా ఉన్నారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా" అని చెప్పి చెప్తా ఉంటాడు. "నా కొడకా నేను వచ్చాను నేను సరే, సరే, సరే" అని చెప్పి మన డానియల్ గాడు తన ట్రౌమటైజ్‌లో ఇంకా అక్కడే ఉంటాడు. అలాగే లోగన్ లీ కూడా చాలా భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఒకసారి గాని ఫైట్ చేశానంటే లోగన్ లీ కూడా పడిపోతా ఉంటాడు. అందుకోసం చెప్పి ఫైట్‌ని అవాయిడ్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు మన లోగన్ లీ కూడా. ఎందుకంటే ఫైట్ చేశానంటే దెబ్బ పడేది మన లోగన్ లీకే కదా! ఇంకా అలాగే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా సరే నేను ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ సిట్యుయేషన్ గాని ఏమన్నా ఉందంటే ఇరుక్కుపోతా అని చెప్తా ఉంటాడు. "సరే నేను వెళ్తున్నాను. ఇంక నన్ను వదిలేయండి. అలాగే నీ డబ్బుల గురించి నన్ను అడగబాక. నేను తీసుకోలేదు దాన్ని. తను అల్లరి చేసిన హమ్మయ్య తప్పించుకుంటున్నాను ఇక్కడి నుంచి. లేకపోతే నేను చంపేసేవాడిని" అని చెప్పి అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. తను చూసి వెంటనే అనెస్ట్‌లీ వెళ్ళిపోయాడు. చాలా రిలీఫ్‌గా ఉంది నాకని చెప్పి మన డాడీ గారు ఆయాసపడుతూ అని చెప్పి చెప్తూ మాట్లాడుతుంటాడు. అలాగే మనం లేపుకొని తీసుకొని పోతా ఉంటే, నువ్వేందండి నేను మోసుకొని పోతావు అని చెప్పి అనుకుంటే, ఏం కాదు పద వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత చూసి మనం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ మనం కూడా అప్పుడే డబ్బులు దొరికేసాయి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇదిగో నీ ఫ్రెండ్ డబ్బులు అనేసి అక్కడ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. దాన్ని గుర్తు తెచ్చుకుని తన లావు డానియల్‌ని గుర్తు తెచ్చుకొని చాలా వరకు ఏడుస్తుంటాడు. దాన్ని చూసి మన జే గాడు అనుకుంటా ఉంటాడు. నా వల్ల ఏమైనా నీకు బరువుగా ఉన్నానేమో అని చెప్పి దిగేసిరా నా కోసం ఇక్కడ అంటే లేదు నువ్వేం హెవీగా లేవు బాగానే ఉన్నావులే అని చెప్పి లేదు తీసుకొని పోతా అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకి ఒక బట్టలు కొనిచ్చుంటారు. కానీ పాడైపోయినా కానీ పర్వాలేదు. ప్లస్ మనం అక్కడ చూస్తుంటే జే గాడు చాలా అంటే చాలా రిచ్ పర్సన్ కదా! ఇంకా అలాగే ఇద్దరు వెళ్ళి షాపింగ్‌కి వెళ్ళి ఉంటాడు. ఇంకా షాపింగ్‌లో చాలా వరకు కొనేసుకొని ఉంటాడు. ప్లస్ మన మోడల్ డానియల్ గాడు వచ్చేసి డ్యామేజ్ అంటే లేదు ముసుగుల మీద పడి ఉంటదని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ అలాగే మాట్లాడుతూ ఉంటే సర్లేదు మాదిరే తప్పండి అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటుంటది. చెప్పండి మన వాళ్ళు తప్పేం పడలేదు. స్టార్టింగ్ దాకా అట్టే ఇచ్చాడని చెప్పి చెప్తా ఉంటాడు. ఇలా ఆఫర్ చేయలేడు అని చెప్పి నవ్వుకుంటా ఉంటాడు అక్కడ జై. మన డానియల్ గాడికి ఆడ కాలుతా ఉన్నది. ఈ బండోడు ఇలా కొనగలరా? వీడికంటే డబ్బులు ఉండవులే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడికి ఇప్పుడు నేనేం చేయాలి? ఇదంతా చాలా నాయిస్‌గా ఉందని చెప్పి అరుస్తున్నాడు. అక్కడికి మన జై కూడా వచ్చేసి అసలు మీరేం చేస్తారు అమ్మాయిలు? మన మేనేజర్‌తో ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి సాగొడతా ఉంటాడు. డానియల్ గాని మేనేజింగ్ చేస్తూ ఉంటాడు. నేను మన జై గాడు కూర్చొని మాట్లాడతా డానియల్ ఇంకా మన అజయ్ గారితో మాట్లాడుకుంటా ఉంటాడు. దాన్ని చూసి మన నిండా హ్యాండ్సమ్ అంటే ఇతను చాలా ప్రాబ్లమ్ పెట్టడానికి ఉంటాడు. అలా జై కంపెనీ మొత్తం నీ కొండ డబ్బేసి ఉంటాడు. మన డానియల్‌కి ఏం చేయకుండా ఉండేదానికి అని చెప్పి అలాగే కొట్టేసి ఉంటాడు. ప్లస్ అనగానే ఫైర్ చేసేసి ఉంటాడు. వాళ్ళ అమ్మకి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాస్కో ట్రైనింగ్ తీసుకుంటే వాస్కో దగ్గరికి వచ్చి వాస్కో ఇంక నుంచి నాకు ట్రైనింగ్ ఇస్తావా నువ్వు? నేను పవర్‌ఫుల్‌గా మారాలి. అలాగే నేను నా లావు తగ్గాలని చెప్పి చెప్తా ఉంటే సరే ఇస్తా అని చెప్పుంటారు. ఇంకా అలా స్కూల్‌కి వెళ్తుంటే డానియల్ గాడు అదే మన లోగన్ అనుకుంటాడు. డానియల్ గాడు చాలా పవర్‌ఫుల్ పెట్టి ఫస్ట్ నేను స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అలాగే తను పీకచ్చు అని చెప్పి పెట్టేవాడు కూడా బాధపడతా ఉంటాడు. అప్పుడే అక్కడితో ఈ డాగ్ ఆర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్ చూసినందుకు నా వీడియోని. అలాగే గైస్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను డైలీ లుక్కిజం వీడియోస్ని అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తొందరగా అయితే నేను ప్రెసెంట్ దాకా కాకపోయినా కానీ ఒక మీడియం మార్క్స్ దాకానే రావాలి. ఎందుకంటే ఇది బేసిక్ స్టోరీ ఇదంట లుక్కిజం ఇది ఫ్యూచర్కి సెటప్ చేసేది. కానీ ఇదంతా కవర్ చేస్తాను విచిత్రంగా ఉంది. నేను మీకు ఇంట్రెస్ట్ తెప్పించాలంటే నేను ఫస్ట్ తొందరగా అయితే నేను కవర్ చేయాలి. దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎంట్రాన్స్తో లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మర్చిపోకండి వన్ పీస్ నేను గ్యారంటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. వన్ పీస్ గురించి చెప్పేది విషయం కదా, అందుకే మీకు నేను రిఫరెన్స్ కోసం అని చెప్పి వన్ పీస్ కూడా పెడతా ఉన్నాను మధ్యలో. ఇంకా అలాగే దీన్ని టెక్నికల్ ఇష్యూ అనుకోండి, ఎందుకంటే నాకు అది తెలియలేదు. ప్యానల్స్ నేను వన్ పీస్ ప్యానల్స్ సేమ్ అదే టైంలో చూస్తూ ఉన్నాను. దానివల్ల ఎగిరిపోయినట్టుంది, కలిసిపోయింది నా సిస్టమ్ ప్రాబ్లం. దాన్ని అనుకోపకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ లుక్కిజం వీడియోస్ అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. అలాగే మీకు లుక్కిజంలో ఏ క్యారెక్టర్ ఇష్టమో ఆ క్యారెక్టర్ని
కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అంటే ఇప్పటిదాకా మీరు చూసిన దాంట్లో. అలాగే నేను లుక్కిజంని తెలుగులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్పి ఎందుకని చాలా ట్రై చేస్తున్నాను అంటే, ఇండియన్స్ కూడా అంటే మన తెలుగు ఫ్యాన్స్ కూడా లుక్కిజం అంటే ఏందో చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికోసం నేను కష్టపడుతున్నాను. ఒకప్పుడు నేను 'వన్ పీస్' అనుకున్నాను. కానీ 'వన్ పీస్‌ని' వేరే ఎవరో చేస్తున్న వల్ల నేను ఇంకో ఆల్టర్‌నేటివ్ వర్షన్‌కి వచ్చాను. అదే లుక్కిజం. నేను లుక్కిజం కన్నా అది 'వన్ పీస్' కన్నా లుక్కిజంకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ నాకు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. నేను 100కి ఇంకా 9 సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నాను. నేను 100కి తక్కువలో ఉన్నా సరే నాకు చాలా బాధేస్తుంది. నేను కష్టపడుతున్నాను కదా! ప్లీజ్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. సో దంట మాట్లాడేసాం. బై బై. సీ యూ టుమారో నెక్స్ట్ లుకిజం వీడియోలో.